సంధ్యా థియేటర్ ఇష్యూ మీద అల్లు అర్జున్ యొక్క వీడియో చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాల్లో ఆయన అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ కుటుంబానికి మానిటరీ హెల్ప్ 25 లక్షలు ఇవ్వటం కానీ, ఆ హాస్పిటల్, ఆ పిల్లాడికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులన్నీ మేము చూసుకుంటామని చెప్పడానికి కానీ, ఆ విషయాన్ని ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పడానికి కానీ, ఏదైనా థియేటర్కి వచ్చినప్పుడు ఎవరైనా సరే కుటుంబాలైన ఫ్యాన్స్ అయినా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పడాన్ని కానీ ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. నేను అప్రిషియేట్ చేస్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నా ఆయనకి ఈ విషయం. అయితే ఖచ్చితంగా ఆయన మాడిన దాంట్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయి. చాలా అంటే చిన్నపిల్లలు కూడా ఆర్డర్ అట్లా. ఎందుకంటే సంధ్యా థియేటర్లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు, లోపల ఉన్నారు. సరే అప్పుడు తెలియదు, సినిమా గోల్లో ఉన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే లోపు అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఈ విషయం జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే 9కి 9:30 షోస్ పడి 9:15 జరిగింది ఇన్సిడెంట్. ఎగ్జాక్ట్ గా 9కి జరిగింది, 9:15 అట్లా జరిగింది. 9:30 బయటకు వచ్చింది. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా నైట్ వరకు కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది, విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ప్రీమియర్ స్టాక్ బాగుందని చెప్పి అదే రోజు రాత్రి నా టపాకాయలు కాల్చుకున్నారు, కేక్ లేదు కూడా కట్ చేశారు. కానీ నాకు ఈ విషయమే తెలియదు పొద్దున వరకు అని చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి అబద్ధం, చాలా తప్పైనటువంటి అబద్ధం. అట్లా బుకాయించకూడదు. ఎంత సినిమా గొడవలో ఉన్నా ఈయన గురించే న్యూస్ కాబట్టి, నేషనల్ మీడియా కాబట్టి ఖచ్చితంగా పిఆర్ టీం చెప్తుంది. మీలాంటి నాలాంటి సామాన్యులకే తెలిసినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుసు కదా. మీకు తెలుసా తెలీదా? 4వ తారీఖు ఈ వీడియో చూస్తామని అడుగుతున్నా. మీకు 4వ తారీఖు రాత్రి 9:30 తర్వాత నుంచి పొద్దున 11 వరకు తెలియదా? ముందే తెలిసిందిగా, అర్ధరాత్రి ఏదో పాయింట్ లో తెలిసిందిగా. ఈ సినిమా గురించి చూస్తా ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన సారీ చెప్పకపోవడం, ఆ కుటుంబానికి సానుభూతి, కండోలెన్సెస్ అని చెప్పేశారు. కానీ ఆ కుటుంబం అట్లా జరగడానికి ఈయన కూడా ఈయనే మెయిన్ రీజన్. అట్లా ఈయన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని ఎవరికైనా అర్థమైపోద్ది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టారు, అల్లు అర్జున్ టీం మీద కేసు పెట్టారు, అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. ఎందుకు? ఇది డ్యూ టు షీర్ నెగ్లిజెన్స్ ఆఫ్ దీస్ 3 పీపుల్ జరిగింది. వచ్చిన కుటుంబాన్ని కూడా నేను బ్లేమ్ చేస్తాను. ఇందులో రకరకాల పీపుల్ తప్పు ఉంటే అందులో కుటుంబం యొక్క తప్పు కూడా ఉంది. ఆ కుటుంబ పెద్ద అయినటువంటి ఆయన తీసుకురావడం, ఆవిడ రావడం, పిల్లలు అంటే పక్కన పెట్టి నాకు తెలియదు. రెండోది, థియేటర్ యాజమాన్యం సరిగ్గా ఈ థింగ్ డీల్ చేయలేకపోవడం. మూడోది, అల్లు అర్జున్ సెక్యూరిటీ ముందే ఇన్వాల్వ్ చేయకపోవడం, ఇన్ఫార్మ్ చేయకపోవడం. అండ్ వీటన్నిటితో పాటు అల్లు అర్జున్ కూడా బాధ్యత ఉంది. ఇది జరిగిన తనలో ఆయనది కూడా తప్పు ఉంది. ఆయన నిలబడ్డాన్ని అప్రిషియేట్ చేస్తూనే అసలు తనకి ఏమాత్రం సంబంధం లేదు ఈ విషయం. తనంతా ఒక్క చిన్న క్షమాపణ అడగడానికి 3 నిమిషాల 47 సెకండ్ల వీడియోలో కనీసం ఒక్క మాట కూడా నోట్లోంచి ఇట్లా జరిగిన చాలా బాధగా ఉంది, నా వల్లే నేను కూడా నాది కూడా కొంత తప్పు ఉంది దీంట్లో, నన్ను కూడా క్షమించాను, ఒక్క మాట చెప్తాడేమో అని వీడియో అంతా చూసాను. 2-3 సార్లు చూసా, ఎక్కడైనా ఉందని మిస్ అయ్యానేమో, ఎక్కడ కూడా చెప్పలేదు. చాలా బాధ వేసింది. నేను చాలా ఆవేశంతో చేసా వీడియో, ఈరోజు చాలా బాధతో, చాలా కన్ఫ్యూజన్తో చేస్తున్నా. ఎందుకు ఇట్లా కనీసం ఒక మాట చెప్తే బాగుండేది కదా. మిగతా వాటికి అప్రిషియేట్ డెఫినెట్లీ. ఆ కుటుంబంతో నిలబడడానికి మానిటరీ హెల్ప్ ఖచ్చితంగా మనం ఆ విషయంలో మెచ్చుకోవాలి. కానీ బాధ్యత తీసుకోవడం అనేది అన్నిటికంటే మించినటువంటి గొప్ప విషయం. ఇదే ఏదో భీమవరంలోనో, అటు కరీంనగర్లోనో ఎక్కడెక్కడున్నా జరిగి ఉంటే, ఈయన ఎక్కడో జరిగింది, అసలు ఇన్వాల్వ్ అవుతారా? ఇట్లాంటివి చాలా జరుగుతుంది. ప్రతి హీరో సినిమాకి ఎవరు జరుగుతాయి. ఏమన్నా మానిటరీ హెల్ప్ ఏమీ చేయరు, పని కట్టుకుని వీడియోలు చేయరు. ఈయన వచ్చారు కాబట్టి, ఇంత బ్యాక్ క్లాష్ వచ్చింది కాబట్టి, ఇలా జరిగింది కాబట్టి, ఈయన వచ్చినప్పుడు క్రౌడ్ కంట్రోల్ తప్పింది. మనం చెప్తున్న మాటలు కాదు. వెస్ట్ డోన్ డీసీపీ కూర్చుని ఆయన ఏదో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్, వేరే హీరో ఫ్యాన్ కాదు కదా. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ఇవన్నీ. అల్లు అర్జున్ కూడా బాధ్యతే, ఆయన మీద కేసు పెట్టాం. అల్లు అర్జున్ టీం ది బాధ్యత, కేసు పెట్టాం. సంధ్య థియేటర్ యాజమాన్యం బాధ్యత, కేసు పెట్టాం. ఇక చనిపోయిన ఆవిడ భర్త మీద పెట్టలేరు కదా, ఈ టైంలో పెట్టాలా అంత, లేదంటే అతని మీద కూడా పెట్టాలని కోరుకుంటాను నేను. ఈ కైండ్ ఆఫ్ థింగ్ తెలిసి కూడా పట్టుకొచ్చాడు థియేటర్. సో అందరిది బాధ్యతతో పాటు ఈయనది కూడా బాధ్యత. కాబట్టి ఒక్క మాట క్షమాపణ. ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం ఐసీయూలో కొట్టుకుంటుంది. చిన్న ప్రాణం, ఒకటేమో తల్లి ప్రాణం చచ్చిపోయింది, ఇంకో కూతురు ఉంది ఆ ఆవిడకి. అంటే హాస్పిటల్లో ఉన్న పిల్లడికి చెల్లి ఉంది. సో జస్ట్ ఇమాజిన్, అట్లాంటి వాళ్ళకి మనం క్షమాపణ కూడా చెప్పలేకపోతే మనం